అనంతపురం జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. చెరువులు కుంటలకు వరద నీరు చేరింది. 50 చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పూర్తి డీటెయిల్స్ ని అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. 3 నెలలుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతుల మోగాల్లో ఆనందం నిలుపుతోంది. ఏదైతే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఉందో కళ్యాణదుర్గం అలాగే మడకసిర ప్రాంతాల్లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైంది. సగటున జిల్లా వ్యాప్తంగా 3.72% వర్షపాతం నమోదైంది. అలాగే అగలిలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మనం చూడొచ్చు, దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో పండమేరు సంబంధించిన చెరువు పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా 3 రోజులుగా పై ప్రాంతాల్లో కురుస్తున్న ఆత్మకూరు అలాగే మిగిలిన ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వరంగా ఈ పండమేరు సంబంధించిన చెరువు దాదాపు 10 సంవత్సరాల తర్వాత పూర్తిగా నిండిన పరిస్థితి ఉంది. దీన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున ఇటు అనంతపురం పట్టణ ప్రాంతాలతో పాటు మిగిలిన సమీప గ్రామాలకు చెందిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. అసలుకి ఎన్ని రోజుల తర్వాత ఇక్కడికి నీళ్ళు వచ్చిన అంశంపై ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పన్నా, ఎన్ని రోజుల తర్వాత ఇక్కడ నీళ్ళు వచ్చింది? ఈ బ్రిడ్జి గతంలో ఎప్పుడన్నా నీళ్ళు వచ్చిన గతంలో 10-12 ఏళ్ళే వర్షం రాక ఈ పొద్దు బాగా ఆనందంగా ఉంది, సంపూర్ణంగా ఉంది. ఇంకా చెక్ డ్యాములు గుంతలు అవి నిండుకున్న తర్వాత బాగా ఇది ఆనందం చెల్లిపోతే మాకు బాగా ఆనందంగా ఉంది, మాకు సంతోషంగా ఉంది. 3 నెలలు వర్షాలు రాక 3 నెలలు ఉంటే వర్షంతో బోర్లు బావులు అన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు చదువులు ఎక్కుతున్నాయి, బాగా మనస్ఫూర్తిగా సంపూర్ణంగా బాగుంది. కొంతమంది యువకులు కూడా ఇక్కడ వస్తున్న నీటిని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. బాబు, ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు? ఈ చెరువుకి ఎన్ని రోజుల తర్వాత నీళ్ళు వచ్చాయి? ఇది నాకు కొంచెం జ్ఞాపకం ఉన్నప్పుడు వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు వస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఇది చాలా సంతోషంగా ఉంది. 12 ఏళ్ళ క్రితం నాకు చదువుకునే టైంలో వచ్చిన నీళ్ళు, ఇప్పుడు నాకు 20 ఇయర్స్ ఇప్పుడు వచ్చిన నీళ్ళు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఉందో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఉద్యాన పంటలకి ఉపయోగపడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరోవైపు ప్రస్తుతం 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కళ్యాణదుర్గం సంబంధించి ఈస్ట్ కోడిపల్లిలో చెరువు గండిపడింది. అలాగే ఉల్లికల్ చెరువుకు నిన్న గండిపడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే గండిని పూడ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఆత్మకూరు కూడా తోపుదుర్తి చెరువు గండిపడడంతోనే ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతానికి పెద్ద ఎత్తున నీరు చేరుకుంటున్నారు. అయితే గండిని పూడ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. మరోవైపు రాత్రి కురిసిన వర్షానికి ఏదైతే ఉందో తాడిపత్రి మండలం వెంకటాంపల్లి చెరువు కూడా గండిపడినట్లు తెలుస్తుంది. వృధాగా నీరు పోవడంతో అడిగి ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతులు అలాగే అధికారులు అక్కడ చేరుకొని గండి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు కూడా కింద ఉన్న గుడిసెలు వేసుకున్న వారిని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతుందో స్థానిక ఎమ్మెల్యే కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ నిన్న 3 రోజులు కురుస్తున్న పంటలతో 3 రోజులు కురుస్తున్న వర్షాలతో ఏదైతే ఉందో ప్రధానంగా గుత్తిలో పత్తి అలాగే వరి చేను దెబ్బతిన్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో నీళ్లు ఆ పంట పొలాలకు వెళ్లడంతో పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తమకు ఎంతో ఉపయోగపడుతున్నాయని మరోవైపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. మరోవైపు పెసర ఏదైతుందో ఉలువలు వేసుకోవాలని రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉద్యాన పంటలు అలాగే ఏదైతే అంతర్ పంటలైన ఉలవలు పెసర పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది అనంతపురం జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.